తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనం ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎవరైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయలేదో వాళ్ళ కోసం అండ్ ఎవరైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి అవి ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళ కోసం అండ్ ఎవరైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినాం గానీ మిస్టేక్ అయితదేమో అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మస్తు హెల్ప్ అయితది. అండ్ మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి అవి ప్రాపర్‌గా లేకపోయినా, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయకపోయినా, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి మిస్టేక్ అయితాయేమో అని చెప్పి టెన్షన్ లోపలున్నా గూడా సో, ఆ డాక్యుమెంట్స్‌ని మనం ఎట్లా కరెక్ట్ జేసుకోవాలి? ఓకేనా? సో, మిస్టేక్‌గా అప్‌లోడ్ అయిన డాక్యుమెంట్స్ కావచ్చు, అసలు అప్‌లోడ్ గాని డాక్యుమెంట్స్ కావచ్చు, అసలు అప్‌లోడ్ అయిన డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని జెప్పి ఎట్లా తెలుసుకోవాలి? మనకెట్లా తెలుస్తది? వాటిని ఎట్లా కరెక్ట్ జేసుకోవాలి? అని జెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనమైతే మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి ఎట్లాంటి అప్‌డేట్ వచ్చినా గూడా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా గూడా ఎట్లాంటి అప్‌డేట్స్ వచ్చినా గూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో, నేనేం జెప్తా గదంటే డీటెయిల్డ్ వీడియోస్ అయితే చెప్తా. అండ్ డీటెయిల్డ్ గైడెన్స్ అయితే ఉంటది. సో, ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ పక్కా సబ్‌స్క్రైబ్ జేసుకో. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జెయి. ఎట్లాంటి అప్‌డేట్స్ అయితే మిస్ చేయనేను. అండ్ మన వీడియోస్ చూస్తే యూ విల్ కమ్ టు నో అసలు ఏంటిది అనేది అంత అర్థమైతది. మీకు కామెంట్ పెట్టాల్సిన అవసరం గూడా రాదు. ఓకేనా? సో, కామెంట్ పెట్టాల్సిన అవసరం గూడా రాదు వీడియోస్‌ని ప్రాపర్‌గా చూస్తే. కాబట్టి వీడియోస్‌ని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడండి. సో థట్ యూ విల్ గెట్ క్లారిటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్ థింగ్ అసలు ఈ డాక్యుమెంట్స్ మిస్టేక్ అయినాయా లేదా అని జెప్పి ఎట్లా తెలుసుకోవాలి అని జెప్పి ప్రతిది గూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్‌లీ ఏందంటే మనకు డాక్యుమెంట్స్ ఇవి. ఓకేనా? సో, దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌ని బేస్ చేసుకొని మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకుంటాం. నువ్వు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఈ 14 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నువ్వు అప్‌లోడ్ చేయాల్సుంటది. ఓకేనా? అన్ని డాక్యుమెంట్స్‌ని మనం 500 కేబీ కన్నా తక్కువ ఆర్ 500 కేబీ ఉండేలాగా అప్‌లోడ్ చేస్తాం. ఓకేనా? 500 కేబీ ఆర్ అంతకన్నా తక్కువ ఉండేలాగా మనం పీడీఎఫ్ ఫార్మాట్ లోపల ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేస్తాం. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఇమేజ్ జేపీఈజీ ఫార్మాట్ లోపల 100 కేబీ ఆర్ అంతకంటే తక్కువ ఉండేలాగా చూసి అప్‌లోడ్ చేస్తాం అన్నట్టు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ గూడా మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ మనం పక్కా గూడా అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఈ డాక్యుమెంట్స్‌ని బేస్ చేసుకొనే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా లేకపోతే మన నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి ఎళ్ళిపోతాదన్నట్టు. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ అని జెప్పి వీళ్ళు చేసేస్తారు. సో, మీ నేము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండాలంటే ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉండాలంటే నువ్వు డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్‌గా అప్‌లోడ్ చేసి ఉండాల్సుంటది. ఓకేనా? సో, నువ్వు ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయకపోయినా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నీ నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండదన్నట్టు. సో, నేనేం చెప్తా కదా! అంటే మీ నేమ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండాలంటే ఈ డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ చేయాలి. మీరు ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయకపోయినా, మిస్టేక్‌గా అప్‌లోడ్ చేసినా, బ్లర్ర్డ్ ఉన్నా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారన్నట్టు వీళ్ళు. ఓకేనా? సో, ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారని చెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా. మనకు మెయిన్‌గా మనోళ్ళు చేసే మిస్టేక్ ఏంది అంటే ఆధార్ కార్డ్ లోపల కావచ్చు. ఓకేనా? ఆధార్ అనేది సో, మెయిన్ కామన్‌గా రైజ్ అయ్యే డౌట్ ఏందంటే అన్న నాది ఆధార్ అప్‌డేట్ లేదు. ఎస్ఎస్‌సి మెమోకి, ఆధార్‌కి డీటెయిల్స్ మ్యాచ్ అయితలేవు అని చెప్పి మెయిన్‌గా ఒక డౌట్ అయితే రైజ్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఎస్ఎస్‌సికి, ఆధార్‌కి డీటెయిల్స్ మ్యాచ్ అయితలేవు అంటే ఎస్ఎస్‌సి అనేది పర్మనెంట్. దాన్ని నువ్వు చేంజ్ చేయరాదు. ఓకేనా? సో, ఆధార్ లోపల డీటెయిల్స్ చేంజ్ చేయొచ్చు. సో, నువ్వేం చేస్తావు కదా! అంటే ఒకవేళ ఆధార్ అప్‌డేట్ కావడానికి టైం పడుతుంది. ఓకేనా? 8 నవంబర్ 2025 తర్వాత ఆధార్ అనేది అప్‌డేట్ అయితది అంటున్నారు అని అన్నప్పుడు ఆధార్ అనేది ఓల్డ్ ఆధార్ పెట్టి అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? ఓల్డ్ ఆధార్‌ని పెట్టి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏం చేస్తావు కదా! అంటే మీకు సో, తర్వాత అప్‌లోడ్ చేయడానికి ఒక ఆప్షన్ వస్తది. అప్పుడు మీరు అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చన్నట్టు. సో, ఏంది ఆ ఆప్షన్ అని చెప్పి ఫర్దర్‌గా నేను చెప్తా. ఓకేనా? మెయిన్‌గా ఏందంటే ఇదే. ఎస్ఎస్‌సి లోపల, ఆధార్ లోపల మిస్ మ్యాచ్ ఉంది అని జెప్పి. అండ్ దాని తర్వాత ఏందంటే క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ 2024 ఉంది బ్రో నా దగ్గర అని జెప్పి. ఏందంటే లేటెస్ట్ వాటితోటి అప్లికేషన్ పెట్టుకోరు. ఎందుకంటే సో, ప్రాబ్లమ్ ఏమన్నా అయితదా అంటే ప్రాబ్లమ్ విషయాన్ని పక్కకు పెడితే ఏందంటే వాళ్ళు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ లేటెస్ట్‌ది పెట్టమన్నారు. కాబట్టి లేటెస్ట్ క్యాస్ట్ పెట్టాలే. ఇన్‌కమ్ పక్కా లేటెస్ట్‌దే ఉండాలే. అండ్ 2025దే ఉండాల్సుంటది ఇన్‌కమ్. ఈడబ్ల్యూఎస్ కూడా 2025దే ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్పినలాగా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రతి డాక్యుమెంట్‌ని కూడా నువ్వు అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఇక్కడ మనం డాక్యుమెంట్ లిస్ట్ చూస్తే ఎస్ఎస్‌సి మెమో అనేది మ్యాండేటరీ. ఎస్ఎస్‌సి మెమో అనేది మనం అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్స్ మెమో కూడా మ్యాండేటరీ. దీన్ని కూడా నువ్వు అప్‌లోడ్ చేయాలి.
ఏవైతే 9థ్-10థ్ బోనఫైడ్స్ అన్నాం గదా! ఈ 9థ్-10థ్ బోనఫైడ్స్ లోపల అందరూ ఏం జేషిర్రు గదా! అంటే, "అన్నా మాది 6థ్ నుండి 10థ్ దాకుంది" అని జెప్పి అంటున్నారు. సో, 6థ్ నుండి 10థ్ వరకున్నా గూడా ఏం గాదు. ఓకేనా? సో, 6థ్-10థ్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఓకేనా? 6థ్-10థ్ అప్‌లోడ్ జేసేసేయాలి. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే మాకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన సో, ఇవేవైతే ఉన్నాయో నేను ఫస్ట్ ఇయర్ వేరే కాడ చదివినా, సెకండ్ ఇయర్ వేరే కాడ చదివినా అని అంటారు. సో, ఫస్ట్ ఇయర్ వేరే కాడ చదివినా, సెకండ్ ఇయర్ వేరే కాడ చదివినా వీటిని రెండిటిని కంబైన్ చేసి ఒక పీడీఎఫ్ లాగా చేసి అప్‌లోడ్ చేయాల్సుంటది. ఓకేనా. సో, 9థ్, 10థ్‌ది కూడా వీళ్ళేంది కదా అంటే 9థ్, 10థ్ నేను వేరు వేరు కాలేజ్‌లలో చదివినా స్కూల్‌లలో చదివినా అంటే అవి కూడా 9థ్, 10థ్ కంబైన్డ్ పీడీఎఫ్ చేసి సింగిల్ లోపల పెట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. ఇంక్లూడింగ్ టీసీ. టీసీ గూడా మనం అప్‌లోడ్ జేయాల్సుంటది. అండ్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ 2025, 26దే ఈడబ్ల్యూఎస్ అప్‌లోడ్ జేయాలే. అందరూ చేసే మేజర్ మిస్టేక్ ఏందంటే 24ది ఉన్నది నా కాడ నేను జేస్తా అంటే అట్లా గాదు. 25దే, 26దే అప్‌లోడ్ జేయాలే. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు జూడుర్రి. అన్న నాది 24ది ఉంది అని చెప్పి అంటున్నారు. 24 గాదు బ్రో. నేనేమంటున్నా అంటే 24ది ఉంటే ఏం గాదు. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాకపోవచ్చు. కానీ వాళ్ళేమన్నారు? లేటెస్ట్ అన్నారు. సో, లేటెస్ట్ అంటే మనం ఏం జేయాలే? అంటే లేటెస్ట్‌ది అప్‌లోడ్ జేయాలే. సో, క్యాస్ట్ మనకి ఆల్రెడీ నీకు ప్రీవియస్‌గా 22దో, 23దో ఉంటే 1 డేలో ఇస్తున్నారు బ్రో క్యాస్ట్ సర్టిఫికేటు. రీఇష్యూ చేస్తున్నారు అంతే. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీఇష్యూ చేస్తున్నారు. జస్ట్ 1 డే లోపలే చేస్తున్నారు. కాబట్టి క్యాస్ట్ అనేది మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నాం బ్రో 2024 దాంతోటి క్యాస్ట్ అప్లికేషన్ చేసి పెట్టుకున్నాం అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా 2025ది మళ్ళీ అప్లికేషన్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా? అండ్ ఇన్‌కమ్ కావచ్చు. ఇన్‌కమ్ కొత్తదే ఉండాలి. అండ్ మీ దగ్గర రెసిడెన్స్ లేకపోతే 1 ఇయర్ రెసిడెన్స్ అన్నా తీసి పెట్టుకోర్రి. 1 ఇయర్ రెసిడెన్స్ అన్నా. అండ్ ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ కూడా అప్‌లోడ్ చేయాల్సుంటది. అండ్ దాని తర్వాత బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు వొకేషనల్ కోర్స్ చేస్తే మాత్రం బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఆ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాలి. కాలేజోళ్ళు మాకు ఇయ్యలే బ్రో అంటే కాలేజ్‌కెళ్ళి అడగండి. ఓకేనా? సో, మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ ఉండాలి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ ఉండాలి. మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అనేది మనం అప్‌లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవి మెయిన్ డాక్యుమెంట్స్. అన్ని డాక్యుమెంట్స్ గూడా లేటెస్ట్ ఉండేలాగా చూసుకోర్రి. ఓకేనా? సో, లేటెస్ట్ ఉండేలాగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి చూసుకోవాల్సుంటది. పక్కాగా 2025 ఉండాలే. అది క్యాస్ట్ కావచ్చు, ఇన్‌కమ్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు ఏదైనా గూడా ఆధార్ కార్డ్ గూడా అప్‌డేటెడ్‌లా ఉండాలే. లేదు బ్రో నేను ఆన్‌లైన్ అప్లికేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నా. ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని 4 డేస్ అయితుంది అనుకున్నా కూడా ఏం గాదు. ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్నావు గదా! అన్నీ 2025వి రెడీ చేసి పెట్టుకో. ఓకేనా? 2025వి రెడీ చేసి పెట్టుకో. ఎందుకు అనేది నేనిప్పుడు చెప్తా. అండ్ దానికంటే ముందు మనం అనలసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. రూ. 154 ఉంటది బ్రో సబ్స్క్రిప్షన్. ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్ లోపల మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం జేయాలే? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలే? అని జెప్పి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. మీరు బీపీటీ చేద్దామనుకున్నా, లేకపోతే బీఎస్సీ, ఎంఎల్టీ చేద్దామనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దామనుకున్నా ఈ గైడెన్స్ లోపల పార్ట్ అవ్వండి. అండ్ ఈరోజు మనకి 1:30కి లైవ్ అయితే ఉంది. మీకు అప్లికేషన్ రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా గూడా యూ కెన్ ఆస్క్ మీ దేర్. మనం సీట్ రావాలంటే ఏం జేయాలనేది ఫర్దర్‌గా మాట్లాడుకుంటా ఉంటాం. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలనేది గూడా మనం మాట్లాడుకుంటా ఉంటాం. సో, ఇట్స్ నాట్ ఏ వన్ డే లైవ్. మనం చాలా లైవ్స్ కండక్ట్ చేసుకుంటా ఉంటాం. ఆ ప్రతి లైవ్ లోపల మీకు గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. సో, ఏం జేయాలి, ఏం జేయొద్దు, ఎట్లా జేయాలని జెప్పి చెప్తా ఉంటా. మన కాలేజెస్ ఎక్కడున్నాయని జెప్పి కాలేజ్ లిస్టు, ఏమేం కోర్సెస్ ఉన్నాయని జెప్పి కోర్సెస్ లిస్టు, ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని జెప్పి సీట్స్ లిస్టు, అండ్ అప్లికేషన్స్ ఎట్లా పెట్టుకోవాలని జెప్పి అప్లికేషన్ గురించి గూడా ప్రతీదీ నేనైతే మీకు గైడ్ అయితే చేస్తా ఉంటా. చాలా మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏందని జెప్పి, టాప్ గవర్నమెంట్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏందని జెప్పి, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ప్రతీది గూడా పీడీఎఫ్ ఫార్మాట్ లోపల అవైలబుల్ ఉంది. మీరొకసారి అనలసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. చాలా అంటే చాలా హెల్ప్ అయితది. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు అవర్ టాపిక్. సో, అండ్ ఇంకొకటేందంటే ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ చాలా తక్కువ డేస్ మాత్రమే ఉంటది. అండ్ తక్కువ డేస్ అంటే నేను లైవ్స్ కండక్ట్ చేస్తా ఉంటా. కానీ ఈ గైడెన్స్ ప్రోగ్రామ్‌ని ఆపేస్తా. ఎందుకంటే లైక్ ఎక్కువ మంది పీపుల్‌కి మళ్ళీ మళ్ళీ చెప్పిన విషయమే చెప్పడం అనేది ఇబ్బంది గదా! కాబట్టి కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం వల్ల మనం మళ్ళీ అదే విషయం చెప్పడం అనేది ఇబ్బందయితది గాబట్టి సో, తొందరలో ఈ ఏహెచ్ఎస్ గైడెన్స్ అనేది క్లోజ్ చేస్తాం. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే లైవ్స్ అయితే కండక్ట్ చేసి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు ఈ గైడెన్స్ లోపల పార్ట్ అవ్వండి. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ డాక్యుమెంట్స్. సో, డాక్యుమెంట్స్ మనం ఆల్రెడీ అప్‌లోడ్ చేసినాం. అప్‌లోడ్ చేసిన తర్వాత ఏమైతది కదా అంటే మీరు అప్‌లోడ్ చేసినా,
అప్‌లోడ్ చేయకపోయినా, అప్‌లోడ్ జేసి రాంగున్నా, లేకపోతే అప్‌లోడ్ జేసి ఇన్‌విజిబుల్ ఉన్నా ఓకేనా. ఇన్‌విజిబుల్ అంటే ప్రాపర్‌గా కనబడకుంటున్నా ఓకేనా. అప్‌లోడ్ జేసిన తర్వాత బ్లర్ర్డ్ ఉన్నా ఓకేనా. అప్‌లోడ్ జేసిన తర్వాత ఇర్రిలవెంట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎస్ఎస్‌సి మెమో అడుగుతాడక్కడ. ఎస్ఎస్‌సి మెమో కాడ ఏం జేస్తాడు గదా అంటే ఎస్ఎస్‌సి మెమో అడిగిన కాడ ఎస్ఎస్‌సి బోనాఫైడ్ పెట్టినామనుకో. సో, అదేమైతదంటే ఇర్రిలవెంట్ అయితదన్నట్టు. సో, అక్కడ ఏం అడుగుతారు గదా అంటే వొకేషనల్‌కి ఏంటిది బ్రిడ్జ్ కోర్స్ అడుగుతారిక్కడ. బ్రిడ్జ్ కోర్స్ అడిగిన కాడ వీళ్ళేం జేస్తారంటే వొకేషనల్ చెప్తారన్నట్టు. వొకేషనల్ అప్‌లోడ్ జేస్తారు. సో, అప్పుడేమైతదంటే సో, ఇది మిస్ మ్యాచ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఇర్రెలవెంట్ అని అంటరు. ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఎస్ఎస్‌సి మెమో అప్‌లోడ్ చేసి బ్లర్‌డ్ ఉందనుకో అది. అండ్ ఇంకోటేందంటే కొంతమంది ఏం చేస్తారు కదా అంటే ప్రాపర్‌గా నంబర్‌లు కనబడకుండా పెడతారన్నట్టు. సో, ఏమైతది కదా అంటే అట్లా పెట్టడం వల్ల మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. మీరు బ్లర్‌డ్ పెట్టినా, ఇన్విజిబుల్ పెట్టినా, ఇర్రెలవెంట్ పెట్టినా ఓకేనా. ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినా గూడా అసలు కనబడకుండా నంబర్‌లు కనబడకుండా పెట్టినా గూడా ఏమైతది అంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నట్టు మన అప్లికేషన్. కానీ ఈ రిజెక్ట్ చేసే ముందు ఓకేనా. ఈ రిజెక్ట్ చేసే ముందు నీకొక వార్నింగ్ ఇస్తారన్నట్టు. సో, ఏంది గదా వార్నింగ్ అంటే మనకి ఒక మెసేజ్ అయితే చేస్తారు. ఓకేనా. ఒక మెసేజ్ అనేది చేస్తారు. ఆ మెసేజ్‌ని మనం ఏమంటాం గదా అంటే క్వారీ అంటాం. ఓకేనా. క్వారీ ఐడీ అని జెప్పి ఒక ఐడీ పంపుతారు వాళ్ళు. ఓకేనా. సో, క్వారీ ఐడీ అని జెప్పి ఒక ఐడీని పంపుతారు. ఈ ఐడీ అనేది మీకు మెసేజ్ రూపం లోపలొస్తది. ఓకేనా. సో, నీకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఈ టెక్స్ట్ మెసేజ్ లోపల మీకు ఒక క్వారీ మెసేజ్ అనేది వస్తది. మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరు మీ మొబైల్ నంబర్‌కి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటదో, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఇన్‌కమింగ్ ఉండేలాగా జూసుకోర్రి. ఓకేనా. ఇన్‌కమింగ్ ఉండేలాగా జూసుకోర్రి. మెసేజ్‌లు బ్లాక్ జేసుకోకుర్రి. ఓకేనా. సో, కొందరేందంటే ప్రొఫెషనల్ మెసేజెస్ వస్తే వీటిని బ్లాక్ జేస్తా ఉంటారన్నట్టు. అలాంటి మెసేజెస్‌ని బ్లాక్ జేయడము అండ్ రీచార్జ్ చేసుకోకపోవడము, ఓకేనా. ఇన్‌కమింగ్ లేకపోవడం అట్లాంటి థింగ్స్ అయితే చేస్తా ఉంటారన్నట్టు. వాటినన్నిటిని అవాయిడ్ జేయండి. ఏ మెసేజ్ వచ్చినా గూడా చెక్ జేయండి. ఇఫ్ మీకు క్వారీ అని జెప్పి ఏమైనా మెసేజ్ వచ్చిందనుకో, అది ఒక వార్నింగ్ సైన్ అన్నట్టు. ఆ క్వారీ వచ్చింది అంటే మనం ఏం జేయాలి అని జెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా. సో, క్వారీ లోపల క్వారీ ఎందుకొస్తది? క్వారీని ఎట్లా సాల్వ్ జేయాలని జెప్పి ఫర్దర్ వీడియోస్ లోపల నేను జెప్తా. సో, సింపుల్ ఏందంటే క్వారీ అంటే మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జేసేటప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రాపర్‌గా లేదు అని జెప్పి మనకొకరు ఒక ఆఫీసర్ అనేటాయన ఒక ఐడీని జనరేట్ చేసి మనకు పంపుతాడన్నట్టు. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వద్దు అంటే మాత్రం డెఫినిట్‌గా మీరేం జేయాల్సుంటది గదా అంటే మీ డీటెయిల్స్‌ని ప్రాపర్‌గా ఇయ్యాలే. ఓకేనా. మీరు ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ జేషిర్రు. ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా లెవ్వు. రిలవెంట్ లెవ్వు. బ్లర్ర్డ్ ఉన్నాయి. వాళ్ళొక ఛాన్స్ ఇస్తారన్నట్టు. డైరెక్ట్ రిజెక్ట్ ఎయ్యకుండా ఒక ఛాన్స్ ఇస్తారు. ఓకే. బాబు నువ్విట్లా నీది ఎస్ఎస్‌సి మెమో క్లియర్‌గా లేదు. అప్‌లోడ్ చెయ్యి. నీది బ్రిడ్జ్ కోర్స్ ప్రాపర్‌గా లేదు. అప్‌లోడ్ చెయ్యి. నీది నైన్త్ క్లాస్‌ది స్టడీ సర్టిఫికేట్ లేదు. అప్‌లోడ్ చెయ్యి అని జెప్పి నీకొక క్వారీ ఐడీ అనేది ఇస్తారు వాళ్ళు. ఓకేనా. ఆ క్వారీ ఐడీ ఇస్తారు. అండ్ దాంతో పాటుగా ఏ డాక్యుమెంట్ ప్రాపర్‌గా లేదు అనేది నీకు మెసేజ్ రూపంలో పంపుతారన్నట్టు. సో, అప్పుడు నువ్వేం జేయాలి గదా అంటే ఆ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ జేయాలి. అప్పుడు మాత్రం నీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ గాకుండా ఉంటది. ఓకేనా. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకేనా. క్వారీ వచ్చింది అంటే బీ హ్యాపీ. ఎందుకంటే డైరెక్టు ఏంది గదా అంటే డైరెక్ట్ నిన్ను రిజెక్ట్ జేయకుండా నీకొక ఛాన్స్ ఇచ్చిర్రు. కాబట్టి నువ్వు అప్‌లోడ్ జెయి. ఈ క్వారీకేందంటే ఆల్‌మోస్ట్ 6-7 అవర్స్ మాత్రమే టైమ్ ఇస్తారు బ్రో. చాలా తక్కువ టైమ్ ఇస్తారు. ఓకేనా. ఎందుకు అనంటే వాళ్ళు ఇప్పుడు చాలా అప్లికేషన్స్‌ని వెరిఫై చేయాలి కదా! ఓకేనా. అన్నీ ఆన్‌లైన్‌లో వెరిఫై చేస్తారు. చాలా అప్లికేషన్స్‌ని వెరిఫై చేయాలి కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ అప్‌లోడ్ చెయ్యిరి అని చెప్పి నీకొక మెసేజ్ అయితే పంపుతారన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్వారీ విషయానికొస్తే నీకిట్లా ఒక మెసేజ్ వస్తది. ఓకేనా. సో, మీరిక్కడ జూసుకుంటే మీరు ఏదైతే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల రిజిస్టర్ చేసుకున్నప్పుడు మెసేజ్ వచ్చిందో, ఆ మెసేజ్ లోపలనే మీకు ఇంకొక మెసేజ్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. నీ రూల్ నంబర్ ఇది అని జెప్పి నువ్వు మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రూల్ నంబరు అండ్ ఈమెయిలును రూల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ఏ మొబైల్ నంబర్‌కి వచ్చిందో ఓకేనా. రూల్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబర్ ఏ మొబైల్ నంబర్‌కొచ్చిందో, ఏ మెసేజ్ నుండొచ్చిందో ఇక్కడ చూసిర్రు కదా! ఏఎక్స్ కేఎన్ఆర్‌యుహెచ్‌ఎస్ ఎస్ అని చెప్పి. ఇదే మెసేజ్‌లో ఇందులోపలనే మీకొక మెసేజ్ అయితే వస్తదన్నట్టు. ఏమనొస్తది అంటే మీకు ఏ డాక్యుమెంట్ అయితే తప్పుంటదో అదొస్తదన్నట్టు. అప్‌లోడ్ బ్రిడ్జ్ కోర్స్ అర్జెంట్ అని చెప్పొస్తది. ఓకేనా. క్వారీ ఐడీ అని చెప్పి మనకు ఇట్లా ఒక క్వారీ ఐడీ అనేది వస్తదన్నట్టు. ఈ క్వారీ ఐడీ తోటి మనం ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా. వీళ్ళేమంటారు కదా అంటే రెస్పాండ్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పి అంటారన్నట్టు.
ఓకేనా. అప్‌లోడ్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అర్జెంట్ అని చెప్పి అనంటారు. అన్న తర్వాత రెస్పాండ్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పి అంటారన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకొకటి ఇచ్చిర్రు. ఓకేనా. అప్‌లోడ్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ అర్జెంట్‌లీ. ఓకేనా. అర్జెంట్‌గా ఇది అప్‌లోడ్ చేయిరి అని చెప్పి వస్తదన్నట్టు. అండ్ క్వారీ ఐడీ అనేది జనరేట్ చేస్తారు. సో, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా. కానీ మీరు చేయాల్సింది ఏంది కదా అంటే ఒకటే. మీరు చేయాల్సింది ఒకటే. క్వారీ వచ్చింది అని చెప్పి టెన్షన్ కాకుర్రి. ఓకేనా. క్వారీ వచ్చింది అని చెప్పి టెన్షన్ కాకుర్రి. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ సిట్యుయేషన్. నేను క్వారీ అనేది అంటే ఇంకా వెరిఫికేషన్ స్టార్ట్ కాలేదు. ఓకేనా. వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే ఓకేనా. సో, వెరిఫికేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్తా మీకు. ఇట్లా క్వారీస్ వస్తున్నాయి. మీ మొబైల్ నంబర్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి అని చెప్పి. ఇట్స్ ద బెస్ట్ టైమ్ టు చెక్ యువర్ మొబైల్ సో, ఏందంటే ఈ టైంలోనే మీరు చెక్ జేసుకోవాలి. మీ మొబైల్ నంబర్‌ని లైక్ మీ మొబైల్‌కి ఏమేమి మెసేజెస్ వస్తున్నాయని జెప్పి. సో, ఏ చిన్నదున్నా గూడా మీకు వస్తదన్నట్టు. ఓకేనా. క్వారీ. అందుకే వాళ్ళు కమ్యూనికేట్ జేయడానికే మీ వర్కింగ్ మొబైల్ నంబరు ఇయ్యాలి అని అంటారన్నట్టు. సో, ఆ మొబైల్ నంబర్‌ని చెక్ జేసుకుంటా ఉండుర్రి. ఐదర్ ఇట్ ఈస్ యువర్ బ్రదర్స్, యువర్ మదర్, యువర్ ఫాదర్, యువర్ సిస్టర్ ఎనీవన్స్ ఓకేనా. అది ఎవరిదైనా గూడా వాళ్ళకి జెప్పండి. ఇట్లా ఏమన్నా మెసేజ్ వస్తే నాకు సంబంధించి చూడండి. నాకు అప్డేట్ ఇవ్వండి. చాలా తక్కువ టైం ఉంటది అని జెప్పి. ఓకేనా. సో, 5-6 అవర్స్, 6-7 అవర్స్ లోపలనే రియాక్ట్ కావాలి. ఎంత తొందరగా రియాక్ట్ అయితే అంత మంచిది బ్రో. ఓకేనా. ఎంత తొందరగా రియాక్ట్ అయితే అంత మంచిది. నువ్వు ఒక 1 అవర్ లోపు రియాక్ట్ అయినావనుకో చాలా చాలా మంచిది. ఒక 2 అవర్స్ లోపు రియాక్ట్ అయితే చాలా చాలా మంచిదన్నట్టు. సో, అట్లా రియాక్ట్ కావాలి. అండ్ అప్పుడు మాత్రం సో, నువ్వు రియాక్ట్ అయ్యి నీ డాక్యుమెంట్స్ నువ్వు వాళ్ళకి పంపిన సిట్యుయేషన్ లోపల నీ నేమ్ అనేది ఓకేనా. నీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉండదన్నట్టు. ఓకేనా. సో, నీ నేము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల వస్తది. వాళ్ళొక ఛాన్స్ ఇచ్చిర్రు రిజెక్ట్ చేయకుండా, ఆ ఛాన్స్‌ని మనమైతే యుటిలైజ్ చేసుకుందాం. ఓకేనా. సో, ఇది మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్‌కి సంబంధించిన క్వారీ ఐడీ గురించి డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ ఆర్ డాక్యుమెంట్స్ బ్లర్డ్ ఆర్ డాక్యుమెంట్స్ నాట్ అప్‌లోడెడ్ సిట్యుయేషన్ లోపల ఏం చేయాలి అని చెప్పి. ఓకేనా. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే ఇప్పటికైనా తొందర తీసి పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఇప్పుడు కాకపోయినా తర్వాత ఏం చేయాలనేది కూడా నేను చెప్తా. ఓకేనా. క్వారీ ఐడీ రాకపోయినా మీ పేరు క్వారీ ఐడీ రాకపోయినా, క్వారీ ఐడీ వచ్చి మీరు పంపిన తర్వాత నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లోపల మీ పేరున్నా ఏం చేయాలని చెప్పి నేను చెప్తా. ఓకేనా. ఒకటే వీడియోలు చూడుర్రి, అప్డేట్స్ ఫాలో గార్రి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే రూ. 154 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. అండ్ నాకు నేను లైవ్ లోపల చాట్ చేసే ఆప్షన్ ఉంటది. లైవ్ లోపల నాకు మెసేజ్ పెట్టే ఆప్షన్ ఉంటది. మెసేజ్ పెట్టండి. మీ డౌట్‌ని నేను క్లారిఫై చేస్తా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్.